మంత్రి ఇలాకాలో ప్రజలను దోమలు బెంబెలెత్తిస్తున్నాయి. దోమ ఈ మాట వింటేనే జనం వణికిపోతున్నారు. పగలు రాత్రి తేడా లేదు, ఇంటా బయట లేదు, అంతటా దోమల రోది. ఇంటి శత్రువులుగా మారి రక్తాన్ని పీల్చేస్తున్నాయి. చీకటి పడగానే మోత మోగిస్తున్నాయి. మురుగునీటి కాలువలే దోమలకు పుట్టినిలుగా మారాయి. ప్రతి ఇలాకాలో అధికారులు మత్తు నిద్రలో ఉన్నారన్న విమర్శలు ఉన్నాయి. ఇంతకీ ఎవరా మంత్రి, ఎక్కడా నియోజకవర్గం? రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగిరి నారాయణ ఇలాకాలో మున్సిపల్ అధికారుల పనితీరు ముందుకి 3 అడుగులు వెనక్కి 6 అడుగులు ఉందట. నెల్లూరు నగరాన్ని రాష్ట్రంలోనే రోల్ మోడల్గా చూపేందుకు మంత్రి నారాయణ తహతలాడుతుంటే మున్సిపల్ అధికారులు మాత్రం అందుకు విరుద్ధంగా పనిచేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. మంత్రి ఉదయం 5:30కే వీధుల్లోకి వస్తుంటే మున్సిపల్ అధికారులు మాత్రం పని అంటూ విసిగిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. నెల్లూరు నగరంలో దోమల బెడదతో జనం విలవిలలాడుతున్నారు. డ్రైనేజీ కాలువల్లో ప్లాస్టిక్ వ్యర్థాలతో కూరుకుపోయి నీరు నిల్వ ఉండడంతో ఆ ప్రాంతాలు దుర్గంధభరితంగా మారి దోమల కార్ఖానగా మారిపోతున్నాయి. ప్రభుత్వం దోమలపై దండయాత్ర వంటి అనేక రకాల కార్యక్రమాలను తీసుకొస్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం ఆచరణ జరగడం లేదనే విమర్శలు ఉన్నాయి. నగరంలో ఎప్పటికప్పుడు కెమికల్ ఫాగింగ్ చేయడం, డ్రైనేజీ వ్యవస్థను పరిశుభ్రంగా ఉంచడం, నీటి నిల్వలు లేకుండా చూడడం, ప్రతి ఇంటికి వెళ్లి నీటి నిల్వల వల్ల దోమల ఉత్పత్తిపై ప్రజలకు అవగాహన కల్పించడం ఇలాంటి అంశాలలో మున్సిపల్ వైద్య ఆరోగ్య శాఖ అధికారుల పనితీరు ఊహించని స్థాయిలో కనిపించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. డ్రైనేజీ వ్యవస్థలో ప్లాస్టిక్ వ్యర్థాల కారణంగా మురుగునీటి సరఫరా స్తంభించిపోయింది. రోడ్లపైకి వస్తున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. స్వయాన మున్సిపల్ శాఖ మంత్రి నియోజకవర్గంలో అధికార యంత్రాంగం పనితీరు ఆశ్చర్యానికి గురిచేస్తుందట. మున్సిపల్ శాఖపై సరైన పట్టు సాధించకపోవడంతో కమిషనర్ సూర్యతేజపై సైతం బదిలీ వేటు పడిందనేది విశ్వసనీయ సమాచారం. మున్సిపాలిటీలో వివిధ రకాల శాఖలు ఉన్నా ప్రధానంగా ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన పరిస్థితులు ఉంటాయి. కానీ నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో అధికారులు వ్యవహరిస్తున్న తీరు మంత్రి నారాయణకు ఆగ్రహం తెప్పిస్తున్నాయట. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ ప్యూరిఫైడ్ వాటర్, అండర్ గ్రౌండ్ గ్యాస్ పైప్లైన్, ఏసీ బస్సు షెల్టర్లు ఇలా నెల్లూరు నగరాన్ని రాష్ట్రంలోనే రోల్ మోడల్గా చేయాలనుకుంటున్న మంత్రి నారాయణ ఆశలపై అధికారులు నీళ్లు చల్లుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. భారతదేశంలోనే కాక ఈ ప్రపంచంలోనే ఉత్తమమైన నగరాలలో మంత్రి నారాయణ బృందం పర్యటనలు చేపడుతోంది. ఏపీలోని అనేక నగరాలపై మంత్రి నారాయణ ఒక కన్నుతో చూడగా నెల్లూరు నగరాన్ని మరో కన్నుతో చూస్తున్నారట. దశాబ్దాలుగా నెల్లూరు నగరంలోని చెత్తను, అల్లిపురం డంపింగ్ యార్డులోని వ్యర్థాలను బయోమైనింగ్ పేరుతో ఆధునిక పరిజ్ఞానాన్ని పరిచయం చేసి చెత్తను రూపుమాపేందుకు డంపింగ్ యార్డు వ్యవస్థని ఏపీకి దూరం చేసి ఆలోచనలు చేస్తుంటే మున్సిపల్ శాఖ అధికారుల మందగమన పనితీరు నారాయణ వేగానికి స్పీడ్ బ్రేకర్లా తయారయ్యాయని విమర్శలు ఉన్నాయి. మున్సిపల్ శాఖ మంత్రి వేగాన్ని అధికారులు అందుకుంటారా, లేక మంత్రి చెప్పినట్లుగా అధికారులు తీరు మార్చుకుంటారా? రాష్ట్రంలోనే నెల్లూరును రోల్ మోడల్గా నిలపాలనుకుంటున్న మంత్రి నారాయణ ఆశలు నెరవేరుతాయా లేదా అనేది వేచి చూడాలి.